స్టేషన్ పరిధిలోని జరిగిన వరుస ఇండ్ల దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులు గోల్డ్ రిసీవర్ అరెస్ట్ చేసిన సిసిఎస్ మేడిపల్లి పోలీసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుల మహాదేవ్ జా, పవన్ గుప్తా, మంగల్ సింగ్ గోల్డ్ రిసీవర్ సిరామ్ సేవ్ వీరేంద్రలుగా గుర్తించడం. వీరిలో మహాదేవ్ జా, పవన్ గుప్తా ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారు కాగా మంగల్ సింగ్ కాన్పూర్ పి గోల్డ్ రిసీవర్ సిరామ్ సేవ్ వీరేంద్ర బిహార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించాము. దొంగిలించిన గోల్డ్ అమ్మగా వచ్చిన 6 లక్షల ముగ్గురు నిందితులు పంచుకున్నారు. వీరి వద్ద నుండి 2 లక్షల రూపాయల రికవరీ చేశామని తెలిపారు. ఈ ఉప్పల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 9 ఇండ్లలో వరుసగా దొంగతనాలు జరిగినాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా క్రైమ్స్ డీసీపీ గారు, నేను, మా ఏసీపీ, ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ టీం అందరం కూడా ఆ సీన్ విజిట్ చేసాము. అక్కడున్న ఆధారాలు సేకరించడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 25 తులాల గోల్డ్, ఒక 6 కేజీల సిల్వరు, ఒక 2 లక్షల రూపాయల క్యాష్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 9 హౌజెస్లో. దాంతో వరుసగా దొంగతనాలు జరగడంతో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆధారాలని పరిశీలించి, సాంకేతిక ఆధారాలు అన్నిటిని కూడా పరిశీలించి ఒక 4 అక్యూజ్డ్, అంటే ఇందులో 3 దొంగతనం చేసినారు. మనకు సీసీటీవీ ఫుటేజ్లో కూడా 3 దొంగతనం చేసినట్టుగా వచ్చింది. 4వ అతను రిసీవరు. ఈ 4గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ వివరాలు ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు. ఒకతను, ఇతను మహాదేవ్ జా, తర్వాత పవన్ గుప్తా అని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి, ఇంకొక ఆయన మంగళ్ సింగ్, ఇతను కాన్పూర్. ఈ 3 దొంగతనం చేసిన వాళ్ళు. 4వ వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి ఈయన కూడా బీహార్కి చెందిన వ్యక్తి, ఇతను రిసీవ్ చేసుకున్నాడు. సో దీంట్లో మనము వీళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటంటే ఈ బంగారం ఏదైతే దొరికిందో అది తీసుకెళ్ళి రిసీవర్కి ఇస్తే అతను ఒక 6 lakhs రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి. దాన్ని తలా 2 lakhs పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి 2 lakhs రికవర్ అయింది. మిగిలింది కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంటరాగేట్ చేసి మిగిలింది కూడా రికవర్ చేస్తాము. దీంట్లో వీళ్ళందరికీ కూడా 2008 నుంచే పరిచయం, తిహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయంతో ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళలో A1 మీద 16 కేసులు ఉన్నాయి. A1 అంటే మహాదేవ్ జా, A2 పవన్ గుప్తా మీద 15 కేసులు ఉన్నాయి. A3 మంగళ్ సింగ్ మీద 9 కేసులు ఉన్నాయి. వీరందరినీ కూడా అనేక సాంకేతిక ఆధారాలు, అనేక కష్ట నష్టాలకు ఓర్చి వీళ్ళని పట్టుకున్నటువంటి మా టీము, మా లా అండ్ ఆర్డర్ టీం అండ్ క్రైమ్ టీంని అభినందిస్తున్నాము. దీంట్లో క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ 2 కానిస్టేబుల్స్ వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు. వీరికి ఇప్పుడు రివార్డ్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ.